హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈ ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు. బూందీ గరిటెతో పని లేకుండా మోతీచూర్ లడ్డుని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ అందులో 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్న శనగపప్పుని బాగా వాష్ చేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనకి శనగపప్పు అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని వేరే బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న శనగపప్పుని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అందులోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న శనగపప్పుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని 1 నిమిషం పాటు కదపకుండా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత వీటిని 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. పైన మనకి బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని మూత పెట్టేసుకొని కాస్త రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి లడ్డు అనేది పూసలాగా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త రంగు మారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి పాకం రానవసరం లేదండి. షుగర్ కరిగిన తర్వాత 1 to 2 మినిట్స్ దీనిని కాస్త మరిగించుకుంటే సరిపోతుంది. ఇది కాస్త మరిగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యి కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా అయ్యాక మూత ఓపెన్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇదే విధంగా ఈ మిశ్రమాన్ని అంతా లడ్డూల్లాగా చేసేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.